బాటిల్స్ మనకి బాడీ వాష్కి కానీ ఇంకా కొన్ని కొన్ని వాటికి వస్తూ ఉంటాయి కదా, అట్లా వచ్చిన వాటిని మనం ఎలా ఆయిల్ డిస్పెన్సర్గా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. అంటే మనం ఈజీగా ఆయిల్ని మనకి ఎంత కావాలో అంత ఇట్లా ప్రెస్ చేసి వాడుకోవచ్చు ఈజీగా. బ్యాచిలర్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇట్లాంటి చిన్న మూతున్న వాటిల్లో మనం ఆయిల్ నింపుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అది ఎలా పోసుకోవచ్చు అంటే ఇలా చూద్దాము. ఇవి మనకి ఇదైతే మనకి ఇడ్లీ పాత్ర అడుగు భాగంలో ఇస్తాడు కదా, అదనమాట. చిన్న హోల్ ఉన్న ఆ పార్ట్ని మనం ఆయిల్ని ఎలా బాటిల్లో నింపుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. చూడండి, చక్కగా పోతుంది. ఈజీగా మనకి కింద పడిపోకుండా ఈజీగా అయితే బాటిల్లోకి మనం దీన్ని నింపుకోవచ్చు. అంటే చిన్న హోల్ ఉన్న బాటిల్స్లోకి మనం ఆయిల్ని ఎలా ఈజీగా దానిలో కొంపేసుకోవచ్చు అంటే ప్యాకెట్లో నుంచి ఇట్లాంటి ఇడ్లీ పాత్ర అడుగు భాగంలో ఉన్న చిన్న హోల్ ఉంటుంది కదా, దానిలో పోస్తే మెల్లిగా చక్కగా బాటిల్లోకి వెళ్ళిపోతుంది. అది చూడండి, ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అదే కనుక మనం ప్యాకెట్తో పోసేయాలనుకోండి సగం కిందే పడుతుంది. చూడండి, ఈజీగా వెళ్ళిపోయింది. ఇట్లా మనం చిన్ని క్యాప్స్ మూతి ఉన్న వాటిల్లో అంటే వాటి ఓపెన్ చిన్నగా ఉన్న వాటిల్లో మనం ఇట్లా ఈ ట్రిక్ అయితే యూస్ చేసి మనము బాటిల్స్లో ఆయిల్ని అయితే పోసేసుకోవచ్చు అనమాట. ఇది మనము ఆయిల్ డిస్పెన్సర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి బాటిల్స్ మనం పడేయకుండా చక్కగా మనకి ఎంత కావాలో అంతే ఆయిల్ని వంపేసుకోవచ్చు. దీనికి పైన ఇలా ఉంది కదా, ప్రెస్ చేస్తే మన చూడండి ఇలా ఫిట్ చేసేసుకొని హ్యాండ్ వాషెస్ వాటికి వస్తుంది కదా, ఇలాగా ఈజీగా ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే వస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.